దళపతి విజయ్ ఇక సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి ఫుల్ టైం ఎంట్రీకి సిద్ధమయ్యాడా? అందుకే తన లాస్ట్ ఫిల్మ్ అని చెప్పుకునే జననాయగన్ మాత్రం అభిమానులకు లైఫ్ టైం గిఫ్ట్గా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. 2026 జనవరి 9న రిలీజ్ అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవుతుందా అనే సందేహాలపై ఇప్పుడు స్పష్టత వచ్చినట్టేనా? ఈ స్టోరీలో చూద్దాం. జననాయగన్ అనౌన్స్ అయిన రోజు నుంచే ఈ సినిమా మీద హై పీక్స్ లోకి వెళ్ళింది. విజయ్ కెరియర్ కే కాదు, ఆయన రాజకీయ జర్నీకి కూడా ఇది సింబాలిక్ ఎంట్రీగా ట్రీట్ అవుతోంది. దళపతి తీసుకున్న రెమ్యునరేషన్ 200 కోట్లు దాటిందని, ప్రపంచవ్యాప్తంగా సినిమా 400 కోట్ల బిజినెస్ చేస్తుంది అనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 75 కోట్లకు, ఓటీటీ శాటిలైట్ రైట్స్ కలిపి 175 కోట్లకు చేరాయని, అంటే రిలీజ్ కి ముందే 250 కోట్ల బిజినెస్ కి క్లోజ్ అయినట్టే అని ట్రేడ్ వర్గాలు అంచనా. అయితే ఇటీవల కరూర్ దుర్ఘటన కారణంగా రిలీజ్ పై చిన్న అనిశ్చితి ఏర్పడింది. సెన్సార్, పొలిటికల్ టెంపరేచర్ ఆల్ టుగెదర్ సినిమా చుట్టూ టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశాయి. కానీ ఆ అనుమానాలన్నింటికీ చెక్ పెడుతూ మేకర్స్ జననాయగన్ నుంచి పవర్ఫుల్ దళపతి కచేరీ సాంగ్ రిలీజ్ చేశారు. అనిరుద్, విజయ్ ఇద్దరూ కలిసి పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ స్టార్ట్ చేసిన మేకర్స్ అనుకున్న టైంకే సినిమాను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించాలని ట్రై చేస్తున్న దళపతి విజయ్ జననాయగన్ తో సినిమా ప్రపంచానికి చెప్పబోతున్న ఫేర్వెల్ ఎంత గ్రాండ్ గా, ఎంత ఇమోషనల్ గా ఉంటుందో సంక్రాంతి రేస్ లో తేలిపోనుంది.